Andarki namaskaram, welcome back to Vamsi Bhavani. Today we are in day 11 of the 25 days C++ challenge. Ivalti mana topic pointers. Okay, pointers definitely C++ lo important and చాలా మందికి డిఫికల్ట్గా అనిపించే టాపిక్. సో దయచేసి పే యువర్ అటెన్షన్ అండ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. దాంతోపాటు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. ఏదో మాట వరుసకు కాదు, డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఓకే పక్కా. అండ్ కమింగ్ టు ద అసైన్మెంట్ క్వశ్చన్స్, రెండు కూడా దే ఆర్ రిగార్డింగ్ డిఫాల్ట్ పారామీటర్స్. ఓకే, అండ్ డిఫాల్ట్ పారామీటర్స్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేయలేదు. సో ప్రస్తుతానికి ఆన్సర్స్ చెప్పను. ఒకవేళ ఈ వీడియో ఎండ్లో టైం మిగిలితే విల్ డిస్కస్ అబౌట్ దిస్. చాలా 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 చిన్న టాపిక్ అండ్ దెన్ వీ విల్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఓకే, సో కమింగ్ టు ద మెయిన్ టాపిక్ విచ్ ఈస్ బేసిక్గా ఈ వీడియోలో పాయింటర్స్. సో పాయింటర్స్ అంటే ఏంటి? పాయింటర్స్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి, బట్ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేని టాపిక్. ఓకే, పాయింటర్స్ ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ వేరియబుల్, జస్ట్ ఒక టైప్ ఆఫ్ వేరియబుల్. ఓకే, జాగ్రత్తగా వినండి. టైప్ ఆఫ్ డేటా అంటే ఏంటి? ఇట్ ఈజ్ డేటా టైప్. ఓకే, బట్ పాయింటర్ టైప్ ఆఫ్ డేటా కాదు, ఇట్ ఈజ్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఎందుకు తెలుసా? ఇప్పటిదాకా మీరు చూసిన అన్ని టైప్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ ఈజ్ లైక్ మనం అగైన్ వేరియబుల్స్లో వి లుక్ అట్ డిఫరెంట్ టైప్స్ కదా, బేస్డ్ ఆన్ డేటా విచ్ ఆర్ ఇంట్, ఫ్లోట్, డబుల్, వాట్ ఎవర్. ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? బేసిక్గా స్టోర్ చేసుకుంటాయి. ఓకే, వేరియబుల్ అంటేనే కంటైనర్ విచ్ స్టోర్స్ సంథింగ్ కదా, కానీ పాయింట్ ఏంటంటే ఇవన్నీ స్టోర్ చేసుకునేవి డేటా ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటాయి. అవునా కదా? ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, బూల్ స్టోర్ చేసుకునేది ఏంటి? ఇట్ ఈస్ డేటా. బట్ కమింగ్ టు మన పాయింటర్స్, దే స్టోర్ అడ్రసెస్. అడ్రస్ అంటే ఏంటన్నా అంటే ఏం లేదు కదా. సి, మనకి మెమరీ ఉంటుందా ఎక్కడైతే ఈ అన్ని వేరియబుల్ స్టోర్ అవుతాయో? సో ఆ మెమరీకి బేసిక్గా ప్రతి మెమరీ బ్లాక్కి అడ్రస్ ఉంటుందన్నమాట. గాట్ ఇట్? ప్రతి మెమరీ బ్లాక్కి అడ్రస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇంట్ వేరియబుల్ ఉంది, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, సో దీంట్లో 4 ఉంది, ఇది ఏ అనే వేరియబుల్ అండ్ దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ XYZ. ఓకే, సో మీరు ఏ అనే వేరియబుల్లో ఏం స్టోర్ చేశారు? 4 స్టోర్ చేశారు. బట్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ వేరియబుల్. మీరు ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో ఈ XYZని స్టోర్ చేద్దామనుకుంటే ఆ వేరియబుల్ని పాయింటర్ అంటారు. సో పాయింటర్ సింప్లీ సెడ్ ఒక సింపుల్ టైప్ ఆఫ్ వేరియబుల్. దేంట్లో అయితే మనం డైరెక్ట్ డేటా బదులు బేసిక్గా అడ్రస్ని స్టోర్ చేస్తాము, అటువంటి వేరియబుల్స్ని పాయింటర్స్ అంటారు. అర్థమైందా? సో ఇనఫ్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ థియరీ. కోడ్ ఓపెన్ చేద్దాం అండ్ కోడ్ చేద్దాం. ఐడిఈ ఓపెన్ చేద్దాం అండ్ కోడ్ చేద్దాం. సో హియర్ విల్ స్టార్ట్ విత్ ద బేసిక్ టెంప్లేట్. ఏంటది? హ్యాష్ ఇంక్లూడ్ IO stream using namespace std int main, and int main లోపల we have return 0. okay, now coming to the kind of content, see, it is a variable కదా. ఆ వేరియబుల్ ఏముంటుంది? అడ్రస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, సేమ్ ఎగ్జాంపుల్. సో సి అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ అని చెప్పి ఏని ప్రింట్ చేద్దాం. న్యూ లైన్. లెట్ మీ సేవ్ దిస్. పాయింటర్స్ సారీ .cpp
అండ్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో మనకి అవుట్పుట్లో ఏ ఈజ్ 4 అని ప్రింట్ అవ్వాలి, అయ్యింది. ఓకే, నౌ లెట్ us సీ ద అడ్రస్ ఆఫ్ ఏ. ఏ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ ఏంటి అనేది చూడాలంటే చాలా సింపుల్. జస్ట్ కాపీ దిస్ లైన్, కంట్రోల్ సి, కంట్రోల్ వి పనిచేయట్లేదండి. లెట్ మీ కాపీ ఇట్ అగైన్, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి. ఓకే, సో ఈసారి అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పి ఏ ప్రింట్ చేస్తే ఏమవుతుంది, వాల్యూ వస్తుంది. బట్ మీరు యాంబర్సెంట్ ఏ అంటే అండ్ సింబల్ ఏ పెడితే దాని యొక్క అడ్రస్ వస్తుంది. డూ యూ వాంట్ టు సీ? లెట్స్ సీ ఇట్. చూసారా, ఈ విధంగా మీరు బ్రాకెట్స్ కావాలంటే అక్కర్లేదు, ఈ విధంగా పెట్టినా ఓకే. సో బేసిక్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అడ్రస్ ఆఫ్ ఏని ప్రింట్ చేయడానికి యాంబర్సెంట్ అనే సింబల్, సో యాండ్ని కంప్యూటర్ సైన్స్లో యాంబర్సెంట్ అంటారు. ఓకే, సో ఈ యాంబర్సెంట్ ఏ అండ్ ఏ వాడితే ఏ యొక్క అడ్రస్ ప్రింట్ అవుతుంది. లెట్ మీ సేవ్ దిస్, కంపైల్ అండ్ రన్. సో కంపైల్ అండ్ రన్ చేస్తే చూసారా, ఇది ఏ యొక్క అడ్రస్. దీన్ని మళ్ళీ రన్ చేస్తే సేమ్ వస్తుందా అంటే రాకపోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ వేరే అడ్రస్లో స్టోర్ అవ్వచ్చు. ఈసారి ఎంత ఉంది, E0C ఉంది. ఓకే, సేమ్ అడ్రస్ వచ్చినా ఓకే రావచ్చు, మారచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెమరీ అవైలబుల్. సో అగైన్ ఇట్స్ ద సేమ్ థింగ్. సో ఇట్స్ ద సేమ్ థింగ్ బికాస్ మెమరీ వాజ్ స్టిల్ అవైలబుల్ అట్ ద సేమ్ ప్లేస్. ఓకే, సో ఆ విధంగా నౌ ఈ అడ్రస్ని మీరు డైరెక్ట్గా స్టోర్ చేసుకోలేరు. దట్స్ వై వీ హ్యావ్ స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ ఆర్ పాయింటర్స్. ఎలా క్రియేట్ చేస్తారు? సో లెట్స్ సే ఐ వాంట్ టు స్టోర్ అడ్రస్ ఆఫ్ ఏ ఇంటీజర్ వేరియబుల్. సో మీరేం చేస్తారు, సింపుల్గా ఎప్పటిలాగే ఇంట్ అని రాస్తారు. ఓకే, ఇంట్ పక్కన స్టార్ పెడతారు, స్టార్ పక్కన మీకు కావాల్సిన వేరియబుల్ నేమ్ పెడతారు. సో ఈ పాయింటర్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ అని పెడదాం అనుకుంటున్నాను, బికాస్ ఏ యొక్క పాయింటర్ కదా. సో ఏపీ అని పెడదాం అనుకుంటున్నాను. సో నౌ ఏపీ ఈజ్ అ పాయింటర్ వేరియబుల్, ఎందుకంటే ఇక్కడ స్టార్ ఉంది కదా అందువల్ల. సో ఇప్పుడు నేను ఏపీ ఈజ్ ఈక్వల్ టు యాంబర్సెంట్ ఏ అని చెప్పి ఏపీలోకి ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవచ్చు. లెట్ మీ సీ అవుట్ ఆర్ లెట్ మీ పేస్ట్ ఇట్. పేస్ట్ చేసి ఇక్కడ ఏపీ ఈజ్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. బేసిక్గా ఏపీ. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో మీకు ఈ రెండు సేమే ప్రింట్ అవ్వాలి. చూసారా, రెండు సేమే ప్రింట్ అయ్యాయి. ఎందుకు? బికాస్ మనం స్టోర్ చేసింది ఏపీలో ఏ యొక్క అడ్రస్సే. ఓకే, సో ఈ యొక్క పాయింటర్ వేరియబుల్స్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీరు పాయింటర్ వేరియబుల్స్ని వాడి డేటాని కూడా ప్రింట్ చేయొచ్చు, డేటాని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎలా చేస్తాం? యూజింగ్ స్టార్ ఆపరేటర్ ఆర్ డీరెఫరెన్స్ ఆపరేటర్. సో ఏ ప్రింటెడ్ వయా ఏపీ ఈజ్ అని చెప్పి మీరు ఏపీ పెడతారు, బట్ ఏపీకి ముందు స్టార్ పెడతారు. సో స్టార్ పెట్టిన వెంటనే ఏపీ అనే అడ్రస్లో ఉన్న వేరియబుల్ వాల్యూ వస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ డీరెఫరెన్సింగ్. ఎందుకు? రెఫరెన్స్ చేసిన అడ్రస్ నుంచి వెనక్కి వెళ్ళి దాంట్లోని డేటాని యాక్సెస్ చేస్తున్నాం. సో ఇట్స్ కాల్డ్ డీరెఫరెన్సింగ్. లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇది మీకు 4 అనే ప్రింట్ అవ్వాలి. యాజ్ యూ కెన్ సీ ఏ ఈజ్ 4, అడ్రస్ ఈజ్ దిస్ వన్, సేమ్ అడ్రస్ ఏపీలో ఉంది, అందువల్లే డీరెఫరెన్స్ చేస్తే 4 ప్రింట్ అయింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ పాయింటర్స్ వర్క్. సో మీకు పాయింటర్స్లో తెలియవలసింది రెండు విషయాలు. ఒకటేమో యాంబర్సెంట్ అంటే ఏంటి అడ్రస్. ఒకటేమో స్టార్ అంటే ఏంటి డీరెఫరెన్సింగ్. అంతే. ఈ రెండు తెలిసాయంటే చాలు, మీకు పాయింటర్స్ వచ్చేసినట్టే. నిజంగానే అన్నా అంటే నిజంగానే, ఇంతకు మించి పెద్దగా మీకు నథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గాట్ ఇట్? పక్కా? గ్రేట్.
Now we can do one thing. Basically, when we discuss about arrays, we'll discuss about pointer, arithmetic and all. But now, before moving forward, before going into the next topic of the default and all, మనం ఏం చేయొచ్చు అంటే టైప్స్ ఆఫ్ పాయింటర్స్ని డిస్కస్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ పాయింటర్స్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ నల్ పాయింటర్స్. అంటే పాయింటర్ ఒకవేళ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏలో 0 అనే వాల్యూ ఉన్నట్టు కదా. అదేవిధంగా పాయింటర్లోకి మీరు నల్ అని పెడితే బేసిక్గా ఇట్ మీన్స్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు నథింగ్. పాయింటర్ అనేది పెట్టారంటే పేరు. నౌ లెట్స్ సే దిస్ ఇస్ అ వేరియబుల్ ఏ ఉంది కదా. సో లెట్ మీ పుట్ 4 అండ్ ఇది ఏ, దీని అడ్రస్ XYZ. ఓకే, ఇది ఇంకొక వేరియబుల్, దీని పేరేమో ఏపీ. ఓకే, అండ్ ఏపీ యొక్క అడ్రస్ మళ్ళీ ఏదో ఉంటుంది ఈ వేరియబుల్ కూడా, సమ్ UVW అని చెప్పి. బేసిక్గా ఈ ఏపీ దీన్ని పాయింట్ చేస్తుంది. దాట్స్ ద రీజన్ ఇట్స్ కాల్డ్ పాయింటర్. ఓకే, బేసిక్గా దీంట్లో ఏపీ ఉండదు. ఓకే, లెట్ మీ క్లియర్ దిస్. ఓకే, ఇది ఏపీ, దీంట్లో XYZ ఉంటుంది, దీనికి మళ్ళీ UVW అని చెప్పి అడ్రస్ ఉంటుంది. సో ఈ విధంగా అడ్రస్ స్టోర్ చేసుకుని ఇట్స్ బేసికలీ పాయింటింగ్ హియర్. ఓకే, సో నల్ పాయింటర్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు నథింగ్, దీంట్లో అడ్రస్ బదులు నల్ ఉంటే బేసిక్గా ఇట్ మీన్స్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు నథింగ్ అనమాట. సో అటువంటి పాయింటర్స్ని నల్ పాయింటర్స్ అంటారు. దానివల్ల యూజ్ ఏంటన్నా అంటే, యూజ్ అంటే చెప్తాను చూడండి. యూజ్ ఏంటంటే ఇక్కడ మనం ఏపీలోకి ఈ యొక్క అడ్రస్ని అసైన్ చేసాం, వెల్ అండ్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ అసైన్ చేయలేదు అనుకుందాం. లెట్ మీ కమెంట్ దిస్, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో లెట్ మీ సేవ్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. అండ్ ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ప్రింట్ చేయట్లేదు. ఓకే, ఎందుకో చెప్తాను. నౌ ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఓకే, ఐ థింక్ వీఆర్ నాట్ ప్రింటింగ్ ఏబీ ఆల్సో. ఏపీని ప్రింట్ చేద్దాం. ఏపీని ప్రింట్ చేద్దాం. లెట్ మీ షో ఇట్ టు యూ నౌ. సో నౌ ఏ ఈజ్ 4. ఓకే, ఏపీ బేసిక్గా దీంట్లో ప్రస్తుతానికి 0 ఉంది. 0 ఉంటే ఫైన్, బట్ మీకు ఆల్వేస్ 0నే ఉంటుందా అంటే యూ కెనాట్ కన్ఫర్మ్. ఓకే, ఇట్ క్యాన్ బీ ఎనీ ర్యాండమ్ వాల్యూ, ఎనీ గార్బేజ్ వాల్యూ ఆల్సో. ఓకే, అందువల్లే బేసిక్గా వీ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నల్ పాయింటర్స్. సో గార్బేజ్ వాల్యూ లేకుండా నల్ అని చెప్పాలంటే బేసిక్గా వీ పుట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు NULL నల్. NULL నల్. ఓకే, గాట్ ఇట్. నాకు సింటాక్స్ గుర్తు రావట్లేదు, స్మాల్ నల్ల, క్యాపిటల్ నల్ల అని చెప్పి. లెట్ మీ సేవ్ అండ్ చెక్ ఏది కరెక్టో, బికాజ్ ప్రతి లాంగ్వేజ్లో వేరేగా ఉంటుంది. C++లో ఏంటి, సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. లెట్ మీ పుట్ NULL, save this, execute, compile and run. Yeah, it is correct. So basically null ante capital NULL. So simply said, garbage value రాకుండా ఉండడానికి null పెడతాం. ఓకే, సో ఇట్ మీన్స్ ఇట్స్ అ ఎంప్టీ పాయింటర్, దేన్ని పాయింట్ చేయట్లేదు. ఓకే, ఆ తర్వాత వి ఆల్సో హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డబుల్ పాయింటర్స్. అంటే ఏంటి, ఏమీ లేదు, ఇందాక చెప్పాను కదా. అగైన్ దీన్ని మళ్ళీ డ్రా చేస్తాను. ఇది ఏ, ఇది ఏపీ. ఓకే, దీంట్లో 4 ఉంది, దీంట్లో XYZ ఉంది. XYZ ఏమో దీని యొక్క అడ్రస్. సో దీనికి కూడా అడ్రస్ ఉంటుంది, UVW అని చెప్పి. నౌ యూ కెన్ క్రియేట్ అనదర్ వేరియబుల్, అనదర్ పాయింటర్ వేరియబుల్ విచ్ స్టోర్స్ UVW. దాని పేరు సమ్ APP అని పెట్టండి. ఓకే, దీనికి మళ్ళీ సమ్ అడ్రస్ ఉంటుంది, ABC అని చెప్పి. ఓకే, బట్ దిస్ ఈజ్ పాయింటింగ్ టు దిస్, దిస్ ఈజ్ పాయింటింగ్ టు దిస్. సో దీన్ని మనం, ఈ పాయింటర్ని మనం డబుల్ పాయింటర్ అంటాం. ఓకే, లెట్స్ సీ. లెట్ మీ గో హియర్. సో ఏపీ ఉంది, ఏపీలో అడ్రస్ ఆఫ్ ఏ ఉంది, అండ్ ఇది కూడా ప్రింట్ చేద్దాం, అండ్ దీన్ని కూడా ప్రింట్ చేసేద్దాం. Now what we will do is we'll create another variable int star app is equal to, దీన్ని నల్ తీసేద్దాం ప్రస్తుతానికి.
ఉంచినా పర్లేదు బికాస్ వీఆర్ రీఅసైనింగ్ ఇట్. ఓకే, లైన్ నెంబర్ 11లో ఇక్కడ నల్ ఉంచినా ఇట్ విల్ వర్క్ బికాస్ వీఆర్ రీఅసైనింగ్ ఇట్. ఓకే, నౌ దిస్ వన్ ఈక్వల్ టు ampersand of AP. Okay, now what you can do is see out. Okay, address of AP is అని చెప్పి మీరు ఏం చేయొచ్చు, సింపుల్గా APP అని ప్రింట్ చేస్తే దాని యొక్క అడ్రస్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ మీరు ఏపీలో ఉన్న డేటా ఏంటి అని చెక్ చేద్దాం అనుకుంటే చెక్ చేయొచ్చు. It will be basically address of A. Let's check it. So value inside AP is, ఎలా చేస్తాం వాల్యూని? ఎస్, ఇట్ ఈస్ యూజింగ్ స్టార్ APP and L. సో మన కాన్సెప్ట్ కరెక్టా కాదా టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి అడ్రస్ ఆఫ్ ఏపీలో సమ్ ర్యాండమ్ వాల్యూ రావాలి, బట్ వాల్యూ ఇన్సైడ్ ఏపీలో మనకి అడ్రస్ ఆఫ్ ఏ రావాలి. లెట్స్ సి, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఏమైంది ఇక్కడ? అడ్రస్ ఆఫ్ ఏపీ. సో వాట్ ఆర్ దే సేయింగ్? ఇంట్ టు ఇంట్ ఇనిషియలైజేషన్. లైన్ నెంబర్ 15లో కెనాట్ కన్వర్ట్ ఇంట్ టు ఇంట్ ఇన్ ఇనిషియలైజేషన్. Okay, let's try it this way. So okay, it is double pointer kada, star button మర్చిపోయా. Okay, let me save this now, compile and run. What is this? So line number 17లో నో సచ్, ఇక్కడ ఇది ఇక్కడ సింబల్ తప్పు, ఇది కదా సింబల్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. A is 4, great. Address of A is okay. AP is basic address, correct. A printed via AP is 4. Address of AP is something, okay. Value inside AP is, ఏమని చెప్పుకున్నాం? ఇట్ షుడ్ బి అడ్రస్ ఆఫ్ ఏ. సి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఆ విధంగా డబుల్ పాయింటర్స్ పనిచేస్తాయి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేసాం? ఇంట్ పాయింటర్ పెట్టాం కదా, మీరు కావాలంటే వాయిడ్ పెట్టచ్చు ఇక్కడ. ఓకే, వాయిడ్ పాయింటర్స్ ఆర్ ఆల్సో అలౌడ్. మీరు వాయిడ్ పాయింటర్స్లోకి ఏ టైప్ ఆఫ్ పాయింటర్నైనా అసైన్ చేయొచ్చు, బట్ అసైన్ చేసే ముందు సింపుల్గా దాన్ని ఏం చేయాలంటే మీరు టైప్ కాస్ట్ చేయాలంటే దీన్ని మీరు ఇంట్ ఆఫ్ అని చెప్పి పెట్టాలి. ఓకే, సో ఒకవేళ ఫ్లోట్ అయి ఉంటే ఫ్లోట్ అని చెప్పి. సో వాయిడ్లో ఏంటంటే మీరు దేన్నైనా పెట్టచ్చు, బట్ పెట్టే ముందు టైప్ కాస్టింగ్ చేయాలి. ఓకే, టైప్ కాస్టింగ్ అంటే ఇదే, జస్ట్ బ్రాకెట్ పెట్టి దాంట్లో కావాల్సిన టైప్ని పెట్టాలి. ఓకేనా, దట్ ఈస్ వాయిడ్ పాయింటర్. ఆ తర్వాత దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డాంగ్లింగ్ పాయింటర్స్. ఓకే, డాంగ్లింగ్ పాయింటర్స్ అగైన్ ఎగ్జాంపుల్ ఇవ్వడం కష్టం. ఓకే, బట్ ఏంటంటే మీనింగ్, చాలాసార్లు మనం డేటా స్ట్రక్చర్స్లో వాట్ వీ డూ ఇస్ కైండ్ ఆఫ్ డిలీట్ డేటా. ఓకే, అప్పుడు ఏమవుద్దంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పాయింటర్ అండి, పాయింటర్ పి, ఇదొక వాల్యూ, ఐ మీన్ సమ్ వేరియబుల్ ఏ. పి ఏని పాయింట్ చేస్తుంది అంటే లెట్స్ సే దీని యొక్క అడ్రస్ 1 2 3 4 అయితే దీంట్లో 1 2 3 4 ఉంది, అండ్ బేసిక్గా సింప్లీ సేయింగ్ పాయింట్ చేస్తుంది దీన్ని, అండ్ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది డేటా. నౌ వాట్ యూ కెన్ డూ ఈజ్, లెట్స్ సే, ఐ మీన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డైనమిక్ మెమరీ లొకేషన్. దాంట్లో మీరు వేరియబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, వేరియబుల్స్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, అంటే ఏంటన్నా అంటే సి, డిలీషన్కి క్లియరింగ్కి తేడా ఉంది. ఇప్పుడు మీరు ఏలో 0 పెట్టారనుకోండి, ఈ 4 కాస్త 0 అవుతుంది అంతే తప్ప ఏ డిలీట్ అవ్వదు. బట్ డైనమిక్ మెమరీ లొకేషన్లో మీరు మొత్తానికి ఈ వేరియబుల్ని డిలీట్ చేసేయచ్చు. ఓకే, అప్పుడు ఏమవుద్దంటే అప్పటిదాకా ఈ పాయింటర్ ఈ యొక్క వేరియబుల్ని, ఈ యొక్క కైండ్ ఆఫ్ డేటాని పాయింట్ చేస్తుంది. డిలీట్ అయిన వెంటనే పాయింట్ చేయడానికి ఏమీ లేదు, అవునా కదా?
సో బేసిక్గా దాన్నే మనం ఆర్ఫన్ పాయింటర్ ఆర్ డాంగ్లింగ్ పాయింటర్ అంటాం. బికాస్ దానికి పాయింట్ చేయడానికి అప్పటిదాకా డేటా ఉండి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం సడన్గా డేటా పోతుంది. సో దాన్ని మనం డాంగ్లింగ్ పాయింటర్స్ అంటారు. ఓకే, సో వీ కెన్ మేబీ డిస్కస్ అబౌట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఇన్ ద డైనమిక్ మెమరీ అలొకేషన్, బికాస్ ఇన్ దాట్ ఓన్లీ వీ కెన్ డిలీట్ ద వేరియబుల్స్. క్రియేట్ చేసి డిలీట్ చేయొచ్చు డైనమిక్గా. ఈ నార్మల్ వేరియబుల్స్ని మీరు డైరెక్ట్గా డిలీట్ చేయలేరు, కావాలంటే వాల్యూ మార్చగలరు ఆర్ వాల్యూని చేంజ్ చేయగలరు, అంతే. గాట్ ఇట్? సో విల్ డిస్కస్ అబౌట్ దాట్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ ఏమంటారు కాన్సెప్ట్. సో యా, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో ఇంపార్టెంట్ ఏంటి అంటే వాట్ ఈజ్ స్టార్, వాట్ ఈజ్ యాంబర్సెంట్ అండ్ వాట్ ఈజ్ డబుల్ పాయింటర్. ఈ 3 వస్తే చాలు గైస్, మీరు మీ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ అన్నీ క్లియర్ చేసేయచ్చు. బట్ ఈ 3 అయినా సరే క్లారిటీ తెలియాలి. ఓకే, ఇవాళ వీడియో చెప్పినంతా కూడా అర్థమై ఉంటే మాత్రమే మీరు వాటిని ఈజీగా ట్యాకిల్ చేయగలరు. అండ్ ఈ వీడియో మీరు కంప్లీట్గా ఇక్కడ దాకా చూసుంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ వుడ్ నీడ్ ఎనీ అదర్ రిసోర్స్. ఓకే, గాట్ ఇట్? సో నౌ విల్ డిస్కస్ అబౌట్ దాట్ డిఫాల్ట్ ఆల్సో. ఓకే, వై టు లీవ్ దాట్. సో నేను నిన్నటి కోడ్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ నిన్నటిదేంటి, ఓవర్లోడింగ్ కదా, ఓవర్లోడింగ్ ఓపెన్. యా, ఇది ఓవర్లోడింగ్ యొక్క కోడ్ కదా. సో ఇక్కడ బేసిక్గా డిఫాల్ట్ అంటే ఏంటి? నౌ ఏరియాలో వీ హ్యావ్ ఎల్ అండ్ బి కదా. లెట్స్ సే నేను వీటిని తీసేసాను. లెట్స్ సే ఐ హ్యావ్ రిమూవ్ దిస్. కామెంట్ చేసేస్తాను, Ctrl/. ఓకే, నౌ లెట్ మీ రిమూవ్ దిస్ వన్ ఆల్సో. ఈ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, ఇది పనిచేస్తుంది బికాజ్ 2 ఇంటిజర్స్ ఉన్న కైండ్ ఆఫ్ ఏరియా మన దగ్గర ఉంది. సో ఇట్ విల్ వర్క్. బట్ వాట్ అబౌట్ దిస్ సింగిల్ ఇంటీజర్ ఉన్న, సింగిల్ ఇంటీజర్ పారామీటర్ ఉన్న ఏరియా మన దగ్గర లేదు. నేను కమెంట్ చేస్తాను. సో రన్ చేస్తే ఏమవుద్ది? టెల్ మీ. దేర్ విల్ బీ ఎర్రర్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఆర్గ్యుమెంట్స్, టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఎందుకంటే మినిమం 2 ఉండాలి, బట్ మనం ఒకటే పాస్ చేసాం. ఓకే, సో దీనికోసమే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వాట్? వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిఫాల్ట్ పారామీటర్స్. సో ఈ డిఫాల్ట్ పారామీటర్స్లో బేసిక్గా ఏం జరుగుద్ది? అంటే మనం ఏదైనా సరే పారామీటర్ని పాస్ చేయకుండా డైరెక్ట్గా దాంట్లో మనం ఏం చేస్తామంటే ఏమంటారు వాల్యూస్ని ముందే అసైన్ చేసేస్తాం. అర్థమైందా? ప్రస్తుతానికి ఏమంటుంది అది? మీరు ఎల్ని పాస్ చేశారు, బీని పాస్ చేయలేదు అంటుంది. అవునా? సో నేనేమంటానంటే బీని పాస్ చేయకుండానే ఇక్కడ బై డిఫాల్ట్ బీకి ఒక వాల్యూ ఇస్తే డైరెక్ట్గా అది వర్క్ అయిపోతుంది. సో సింప్లీ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఇంట్ బీ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారనుకోండి. నౌ దెర్ విల్ బి నో ఎర్రర్. ఓకే, అంటే ఇక్కడ చూపిస్తుంది కానీ ఎర్రర్ రాదు. ఎందుకంటే మీరు పాస్ చేయకపోయినా ఇక్కడ బై డిఫాల్ట్ బీ ఈజ్ ఈక్వల్ టు 1. సో కంపైల్ అండ్ రన్ చేస్తే దెర్ విల్ బి నో ఎర్రర్. చూసారా, ఎర్రర్ ఏమీ లేదు. జస్ట్ దాట్ ఇట్స్ టేకింగ్ ద వాల్యూ యాజ్ 1. చూసారా, 1 × 4 కాబట్టి 4 ప్రింట్ అయింది. సో దీన్నే డిఫాల్ట్ పారామీటర్స్ అంటారు. సో మీరు పారామీటర్స్కి డిఫాల్ట్గా ఏదైనా వాల్యూని ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ పారామీటర్స్. అండ్ దాంట్లో పాయింట్ ఏంటంటే డిఫాల్ట్ పారామీటర్స్లో మీరు వాల్యూస్ని డిఫాల్ట్గా రైట్ టు లెఫ్టే అసైన్ చేయాలి, లెఫ్ట్ టు రైట్ అసైన్ చేయకూడదు. అంటే సి ఇక్కడ నేను ఏం జరిగింది, నేను పాస్ చేసింది కేవలం 4. ఆ 4 వెళ్ళి ఎల్కి వెళ్ళిపోయింది అండ్ బీలో కైండ్ ఆఫ్ డిఫాల్ట్ 1 తీసుకుంది. లెట్స్ సే నేను బీలో ఏమి పెట్టను అండ్ ఎల్లో డిఫాల్ట్ 1 పెడతాను. సో ఎక్స్పెక్టేషన్ ఏంటి? బై డిఫాల్ట్ ఈ 4 బీలోకి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళదు. సో డిఫాల్ట్ ఇప్పుడు కూడా రైట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి కాదు. సో దీన్ని సేవ్ చేస్తాను. దేర్ విల్ బీ ఎర్రర్. సి ఎర్రర్ ఈజ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ మిస్సింగ్ ఫర్ పారామీటర్ 2. ఒకవేళ దీనికి ఉంటే దీనికి ఉండాలి. బట్ సి ద పాయింట్ ఈజ్ సింపుల్. ఎందుకు బీకి మిస్సింగ్ అంటున్నానంటే ఏం లేదు. ఇప్పుడు లెట్ మీ క్లోజ్ దిస్ ఫస్ట్. ఇప్పుడు నేను బీకి కూడా సంథింగ్ ఇచ్చేస్తే నా వాట్ విల్ హ్యాపెన్? లెఫ్ట్ టు రైట్ వచ్చినట్టు కాదు కదా, రైట్ టు లెఫ్ట్ వచ్చినట్టే కదా, బికాస్
దీనికి ఉంది, దీనికి ఉంది. సో ఇలా వచ్చినట్టే. ఇందాక దీనికి మాత్రమే వచ్చినప్పుడు ఇలా వచ్చినట్టు, కాబట్టి వర్కౌట్ అవ్వలేదు. సో సింపుల్ గైస్, ఐదర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ABCD అని పారామీటర్స్ ఉన్నాయి. ఐదర్ ఓన్లీ దీనికి అప్లై చేయాలి డిఫాల్ట్, ఆర్ దీనికి దీనికి, ఆర్ దీనికి దీనికి దీనికి, ఆర్ అన్నిటికీ. అంతే తప్ప ఓన్లీ దీనికి దీనికి అంటే ఒప్పుకోదు, ఆర్ ఓన్లీ దీనికి దీనికి అంటే ఒప్పుకోదు, ఆర్ ఓన్లీ ఈ డీకి ఏకి అన్నా ఒప్పుకోదు. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఓన్లీ. అర్థమైందా? అండ్ వన్ మోర్ థింగ్, నౌ సీ, ఇక్కడ డిఫాల్ట్ పారామీటర్స్ ఏ ఉన్నాయి? 1 and 2 కదా. వీ హ్యావ్ పారామీటర్స్ ఫర్ బోత్. సో నేను ఏరియా అని కాల్ చేసిన పని చేస్తుంది. ఓకే, లెట్ మీ షో వాట్ ఐ am ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. సో మీకు బై డిఫాల్ట్ 2 వచ్చింది, ఏమీ లేకపోయినా సరే. ఓకే, ఎందుకు? బేసిక్గా ఏమీ లేదు కాబట్టి 2 డిఫాల్ట్ వాల్యూస్ వాడేసుకున్నాయి, 1 and 2 కాబట్టి 2. ఇక్కడ 4లో నేను 4 పాస్ చేస్తున్నాను కాబట్టి ఇది వెళ్ళి ఈ ఎల్కి అసైన్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఎల్ వాల్యూ 1 కాదు, ఇట్ ఈస్ 4. కాబట్టి 4 into 2 is 8. కమింగ్ టు ద థర్డ్ వన్, 3, 4 రెండు పాస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా డిఫాల్ట్ వాల్యూస్ పట్టించుకోదు. ఇట్ విల్ టేక్ 3 into 4 ఓన్లీ. సో డిఫాల్ట్ వాల్యూస్ కేవలం మనం వాల్యూస్ని పాస్ చేయనప్పుడు మాత్రమే తీసుకోబడతాయి. పాస్ చేస్తే పాస్ చేసిందే తీసుకుంటాయి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ డిఫాల్ట్ పారామీటర్స్. నౌ లెట్స్ సాల్వ్ ది అసైన్మెంట్ క్వశ్చన్స్. While declaring the function for first time, all default parameters should appear to the rightmost side kada. Yeah, rightmost. Let's see, it is correct. ఆ తర్వాత when are default values for a function declared? Assume we have function prototype. When function is defined, when function is declared, in the main function, when function is called. In the main function, yes or no? No. When function is called, kaadu. It is when function is declared. So that's the correct answer. I hope it was helpful guys. Definitely like, share and subscribe. Thank you very much. Jai Hind, Jai Bharat.